అప్పుడు పెసరపప్పు వేయించి మిక్సీకేసి డబ్బాలోనే పెట్టేశాను కదా. ఇప్పుడు దాన్ని పెసరుండలు చేసుకున్నా. చక్కెర పొడి వేసాను, కొంచెమే బెల్లం వేసినాను. నేను చెప్పాను కదా మినపసున్నుండలు చేసినప్పుడు బెల్లం వేసుకుంటే నెయ్యి తక్కువ పడుతుందని. ఇప్పుడు చక్కెర వేయటం వల్ల మీకు చూపిస్తున్నా చూడండి, ఈ నెయ్యి అంతా అయిపోయింది. ఇంకో డబ్బాలో ఉన్న నెయ్యి కూడా ఎంత వాడినానో, వేస్తుంటే లాగుతా ఉంది. అందుకే చక్కెరతో చేసుకోకండి, బెల్లంతో చేసుకోండి, హెల్త్కి హెల్త్. ఇంకోటి మా పిల్లలు వాడి నాకు చెప్తాను ఆ మినపసున్నుండ గురించి. నిజంగా ఆ రోజు మా చిన్నది పెయిన్ అంటుంటే కడుపు నొప్పి నేను ఇచ్చినాను అనమాట డేట్ అయినప్పుడు. సో అది తిన్నాక ఇంకా పడుకుంది. అంటే మోదీ కేర్లో తులసి ట్యాబ్లెట్ కూడా ఉంటుంది, అది కూడా వేసుకుంటుంది అనమాట. గ్యాస్ రిలీజ్ అవుతుంది బాగా పీరియడ్స్ టైంలో. సో అది వేసుకుంది, ఇది తినింది అనమాట. సో చెప్పింది, అమ్మ నాకు కొంచెం రిలాక్స్ అనిపించిందని. పెద్దదంటది ఏం లేదు అది పండుకున్నందుకు అట్లా అని. నువ్వు కూడా ఎప్పుడన్నా తినవే అని చెప్పిన. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా వాళ్ళకి ప్రాక్టికల్గా ఏ ట్యాబ్లెట్ వేసుకోకుండా తినిపించి మీకు చెప్తాను. ఏంటంటే ఈ పెసరసున్నుండలు చేస్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఏంటంటే పెళ్ళి ఫిక్స్ అయినాక మా అమ్మ దగ్గర ఇంకా వంటలు రాసుకుంటున్నాను. ఇంకా వంటలు ప్రాక్టీస్ మా అమ్మ నాకు ఎప్పుడు చెప్పిలా. మా ఊర్లో లేనప్పుడు వంట చేయడమే, బెంగాలీ వాళ్ళ కోసం బెంగాలీ వంటలు చేయటమే వాళ్ళు ఉన్నన్ని రోజులు, నెలలున్నా సంవత్సరాలున్నా. సో మా అమ్మ తన వంటలు తక్కువ మాకు నేర్పించింది. ఏదో దోశ పోయటం అంతే, చపాతి పిండి దడప అంటే అదే ఎక్కువ అనుకోండి నా దృష్టిలో. బట్ మొత్తము ఫుల్గా ప్రాక్టికల్గా చెప్పలేదు. స్వీట్స్, హాట్స్ అన్నీ అసిస్టెంట్ పనులు చేస్తామన్నమాట. సో మా అమ్మ బేసిన్ లడ్డు అని చేసేదండి. శనగపిండి నెయ్యి వేసి వేయించి చక్కెర వేసి ముద్ద కట్టేది. అది ఈజీనే కదా అని మధ్యాహ్నం పూట ఒకరోజు మా అమ్మ వండుకైతే పెళ్ళి ఇంకా దగ్గరలో ఉంది నాది. ఏం చేశాను, నెయ్యి తీసుకున్న, బేసిన్ లడ్డు వేయించిన మా అమ్మ చేసిన స్టైల్లోనే. నాకు ఒప్పించి ఏంటంటే కొలతలు చూడను కదా, ఇప్పటికి కూడా అంతే, అప్పుడు కూడా అంతే. చక్కెర అందాజు చేసిన, అంత లూజ్ అయిపోయింది, ముద్ద రావట్లేదు. మత్సంగా తీసుకుపోయి ఏం చేసినానంటే కాలువలో పడేసిన. మా ఇంటి ముందు కాలువ ఉంది, ఎవడన్నా అంత నెయ్యి వేసి వేయించి చక్కెర వేసి పడేస్తారు. అట్లే పెట్టి తిట్టించుకుంటే అయిపోయి కదా, అట్లే తింటారు కదా తినేవాళ్ళు. పైగా నేను స్వీట్లు తిన కేవలం ముద్ద రాలేదని. మేబీ అది ఏం పొరపాటు చేశాను తెలియదు. మా అమ్మ నిద్ర లేసినాక ఏంది కిచెన్లో అంతా నెయ్యి వాసన వస్తుందంటే ఏమో నాకు తెలియదు అని చెప్పిన. బేసన్ లడ్డు అని మా అమ్మ శనగపిండి ఎంచి చేసేది. అంటే ఆంధ్ర వాళ్ళు కారాలు కాల్చి శనగపిండి తర్వాత మిక్సీకి వేసి దాన్ని తొక్కుడు లడ్డు అని చేస్తారు. నాకు తర్వాత తెలిసింది తొక్కుడు లడ్డు అంటే అది దీన్ని బేసిన్ లడ్డు అని. ఎందుకంటే ఒకసారి మా ఆడపడుచు వాళ్ళ ఆయనకి ఇష్టమని నేను బేసిన్ లడ్డు చేసి పంపిన. ఆమె అన్నది ఇది కాదు తొక్కుడు లడ్డు. మా ఆయనకు తొక్కుడు లడ్డు ఇష్టమని మా ఆడపడుచు అంటే యూఎస్లో ఉన్నప్పుడు ఉన్నావిడ. సో నేను ఇంకా ఇదే తొక్కుడు లడ్డు ఏమో అనేసి ఇలా చేస్తే ఆ తర్వాత నాకు ఇంకా తెలిసింది తొక్కుడు లడ్డు అంటే మిక్సీకి వేసి. మా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వల్ల తెలిసింది కారాలు చేసి మిక్సీకి వేస్తారని.